వెల్కమ్ టు స్టానిస్ మీడియా. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో తెలంగాణలోని యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో ఆలయ అభివృద్ధికి కొత్త ఊపిరి పోసేందుకు ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి 18 మంది సభ్యులతో కూడిన నూతన పాలక మండలిని ఏర్పాటు చేసింది. ఈ బోర్డుకు చైర్మన్ గా ప్రముఖ ఔషధ రంగ పారిశ్రామికవేత్త MSN గ్రూప్ వ్యవస్థాపకుడు డాక్టర్ మన్నే సత్యనారాయణ రెడ్డిని నియమించింది. ఈ పాలక మండలిలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, వెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి వంటి ప్రముఖులకు చోటు దక్కడం ప్రధానంగా కనిపిస్తుంది. ఈ నూతన బోర్డు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో పనిచేస్తుంది. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డుకు చైర్మన్ గా నియమించబడిన మన్నే సత్యనారాయణ రెడ్డి ఉస్మానియా, పాలమూరు విశ్వవిద్యాలయాల నుంచి 2 PhDలు చేసిన ఉన్నత విద్యావంతుడు. వ్యాపార రంగంలో గణనీయమైన విజయాలను సాధించి ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థను విస్తరించిన వ్యక్తి. మాజీ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డికి సోదరుడు. ఇక యాదగిరిగుట్ట బోర్డు సభ్యులలో చిల్లప్ప గారి, విజయరాజం, తూళ్ల విజయేందర్, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, స్వాతి కాంతిమణి, గుండు మల్లయ్య, M రాఘవేందర్ రావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, యాదాద్రి జిల్లా కలెక్టర్, YTDA వైస్ చైర్మన్, ఆలయ ఈవో, స్థానాచార్యులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు. ఫౌండర్స్, ట్రస్టీలు, ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యుల పదవీకాలం 2 సంవత్సరాల పాటు ఉంటుంది. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ ఉత్తర్వులను జారీ చేశారు. అయితే ఈ బోర్డులో గతంలో ఎన్నడూ లేని విధంగా చిరంజీవి సతీమణి సురేఖకు స్థానం దక్కడం విశేషం. దీంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.